ఇప్పుడు ఎక్కడ ఉన్నానండి? శ్రీరాముడి ఆంజనేయ స్వామి సీతారాముల కోసం సీతారాముల కోసం ఆంజనేయ స్వామి ఏ రోజు ఎవరు బయట ధనుష్కోటి కంటే తర్వాత వచ్చేసి వారధి కట్టాలన్నమాట. ఏ వారధి కట్టాలంటే గుర్తు వారధి కట్టాలి. ఆ వారధి ద్వారా తర్వాత వచ్చేసి హాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ గుడ్ మార్నింగ్. మేము వచ్చేస్తున్నాను మా రూమ్ నుంచి మేము రెసిడెన్సీ తీసుకున్నాము. ఆ రెసిడెన్సీ నుంచి టెంపుల్కి వచ్చేసిన జస్ట్ ఒక 500 మీటర్స్ దూరం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము సాంప్రదాయ ప్రకారము అగ్నితీర్థం వస్తుంది దేవాలయానికి బ్యాక్ సైడ్ ఉంటుంది. జస్ట్ ఒక 500 మీటర్స్ ఆర్ 600 మీటర్స్ ఉంటుంది. అగ్నితీర్థంలో స్నానం చేసాము. అక్కడి నుంచి తర్వాత వచ్చేసిందను దేవాలయం ఎంట్రన్స్లో వీళ్ళు దేవాలయం సంబంధించినటువంటి వాళ్ళు బావుల్లో మీరు స్నానం చేయండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. మొదటగా వాళ్ళకి వచ్చేసిందను ఒక మనిషికి అంటే ఒక యాత్రికునికి వచ్చి ఒక భక్తునికి వచ్చి 200 రూపాయల టికెట్ అన్నమాట. 200 రూపాయల టికెట్ తీసుకొనేసి 22 బావుల్లో మ్యాక్సిమం 10 నుంచి 11 మంది టెంపుల్ వాళ్ళు బకెట్లు తీసుకొని ఉంటారు. వాళ్ళందరూ కూడా మార్చి ఒక్కొక్కరు ఒక బావి దగ్గర అంటే 2 బావుల దగ్గర ఒక్కొక్కరు ఎక్స్చేంజ్ అవుతూ మనం ఎంతమంది అయితే వెళ్ళాము ఒక టీమ్గా వెళ్ళాం కదా వాళ్ళందరికీ కూడా ఇలా బకెట్లతో నా తలపైన స్నానం అంటే నీళ్ళు పోస్తూ ఉంటారన్నమాట. ఆ శివుని తలుచుకుంటూ ఇలా స్నానం చేయడం అనేది ఎన్నో రోజుల నుంచి వస్తున్నటువంటి ఆచారం అన్నమాట. రామేశ్వరంలో ఉన్నటువంటి 22 బావులు వాటి యొక్క పేర్లు నేను ఇప్పుడు చెప్తా చూడండి. మొదటగా మహాలక్ష్మి మొదలుకొని గాయత్రి, సావిత్రి, సరస్వతి, గవ్యాక్షి, నల్ల, నీల, సేతుమాధవ, గంధమాధవ, బ్రహ్మహత్య విమోచన, శంకు, సూర్య, చంద్ర, చక్ర, శివ, సర్వ, సత్యామృత, గయ, గంగ, యమున మొదలగునవి. రామేశ్వరంలో మొత్తం 64 బావులు ఉంటాయి. వాటిలో ఆలయం లోపల ఉన్న 22 అతి ప్రధానమైనవిగా చెబుతారు. రావణ సంహారం తర్వాత రాముడి అమూల్య పొదలో మిగిలిన 22 బాణాలతోనే ఇక్కడ 22 బావులు సృష్టించాడని పండితులు చెబుతారు. ఇక్కడికి వచ్చే భక్తులు మొదట సముద్రపు ఒడ్డున అగ్నితీర్థంలో స్నానం చేసిన తర్వాతే ఆలయం లోపలికి వస్తారనేసి పండితులు చెబుతూ ఉంటారు. ఇది ఆచారం కూడా. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలా, అదేంటంటే దేవాలయానికి బ్యాక్ సైడ్ వచ్చేసి ఉందను సముద్రం ఉందని చెప్పాను కదా. సో ఆ సముద్రం ముందర వచ్చేసి ఉందను ఒక ఆర్చి ఉంటుంది. ఆ ఆర్చి ఏంటంటే అగ్నితీర్థం అంటారు. మామూలుగా ఎవరైనా సరే భక్తులు వెళ్ళేటప్పుడు రామేశ్వరానికి వెళ్ళినప్పుడు మొదటగా అగ్నితీర్థంలో స్నానం చేసి తర్వాత వచ్చేసి ఉందను 22 బావులు ఉన్నాయి కదా, ఈ బావుల్లో స్నానం చేస్తారు. ఇక్కడ మామూలుగా రూల్ ఏంటి ఎలా ఉంటుందంటే ఈ 22 బావుల్లో స్నానం చేసిన తర్వాత బట్టలు తడిచిపోతాయి. మళ్ళీ అలాగే దర్శనానికి వెళ్ళాలంటే వాళ్ళు అలో చేయరు అన్నమాట. ఎందుకంటే బట్టలు తడిగా ఉండడం వల్ల అందరూ అలా తడిగా వస్తే దేవాలయం లోపల కూడా మొత్తం తడి అయిపోతుంది, నీళ్ళుగా ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు చాలా వరకు కూడా ముందే ఇంటిమేట్ చేస్తారు. మీరు వచ్చేసిందును మీ రూమ్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి మీరు సాంప్రదాయ బట్టల్లో రండి, స్వామివారిని దర్శించుకోండి అని చెప్తారు. ఇది నేను నోటీస్ చేశాను, మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే తడి బట్టలతో టెంపుల్కి నాట్ అలవాడు. ఇంతకుముందు అయితేనా నేను గమనించడం ఏమంటేనా లాస్ట్ నేను 4 years బ్యాక్ వెళ్ళాను. అప్పుడు వచ్చేసి దేవాలయంలోకి వెళ్ళినప్పుడు మగవాళ్ళు అయితే షర్ట్ తీసేసేయాలా,
సాంప్రదాయ బట్టల్లో ఉన్నప్పటికీ కూడా దేవాలయాలకు ఈ దేవాలయం మామూలుగా తమిళనాడులో కానీ కేరళలో కానీ చాలా వరకు దేవాలయాల్లో షర్టు తీసేసి దేవాలయానికి వెళ్ళాల్సి ఉంటుంది. ప్రజెంట్ ఏమంటే ఈ తమిళనాడులో ప్రజెంట్ అలాంటి రూల్స్ ఏం లేవు. ఎందుకంటే మేము ఈ దేవాలయం రామేశ్వరంలో ఉన్నటువంటి రామనాథ స్వామి దేవాలయం దర్శించుకున్న తర్వాత మరుసటి రోజు మార్నింగ్ 8:30 9 o'clock వచ్చేసిందను మధురైలో ఉన్నటువంటి మధుర మీనాక్షి అమ్మన్ దేవాలయంకి వెళ్ళాము. అక్కడ కూడా షర్టు రిమూవ్ చేయండి అని వాళ్ళేం అడగలేదు, మామూలు సాంప్రదాయ బట్టలను వెళ్ళాము. సో ఇది మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు ఆ రూల్స్ అయితే ఏమీ లేవు. చూడండి లోపల బాయలు ఎలా ఉన్నాయండి, లోపలైతే చాలా చల్లగా ఉంది, సముద్రపు నీళ్ళే. అంటే నేను చూశాను కొన్ని బావులు అయితే సముద్రపు నీళ్ళు అంటే కొద్దిగా ఉప్పుగా ఉన్నాయి, కొన్ని బావుల నీళ్ళు తీయగా ఉన్నాయి. ఇదైతే నేను నోటీస్ చేశాను. రామేశ్వరానికి మీరు ఎవరు వెళ్ళినా సరే ఖచ్చితంగా ఈ 22 బావుల్లో స్నానం చేయండి. అంటే చాలా బాగుంటుంది. స్వామివారిని దర్శించుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ ఏషియన్ ఆర్కిటెక్చర్ మాత్రము మామూలుగా లేదు, నిజంగా చాలా బాగుంది. సముద్రపు ఒడ్డునే దేవాలయాన్ని చూడడము ఒక మధురానుభూతిలా అనిపిస్తూ ఉంది నా మనసుకైతే. సో మీరు చూసి చెప్పండి, కామెంట్ చేయండి.